కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరి ప్రార్థనల వల్ల 24వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు తెలుగు వెకేషనల్ బైబిల్ స్కూల్ గుడివాడలో ఎలీషా పాఠశాల తరపున మంచిగా జరిగింది. దేవుని నామానికి మహిమకరంగా జరిగింది. దాని అంతటిని బట్టి ప్రార్థించిన మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేఖనంలో కొన్ని సంభవాలు అప్పటికి దుఃఖంగాను, అప్పటికి మోసపోయినట్లుగాను కనిపించిన భవిష్యత్తులో అవి ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేవి విశ్వాస నేత్రాలతో చూస్తే తప్ప అర్థం కాదు. భౌతిక నేత్రాలు వాటిని పసిగట్టలేవు. విశ్వాస నేత్రాలకు మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. యోసేపును అన్నలు అమ్మేశారు. అమ్మేశాక అతని విచిత్రపు నిలువుటంగీని, తమ తండ్రి కుట్టించిన అంగీని వారు రక్తంలో ముంచి తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నగారు చూపించారు. చూపించి వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, చంపింది మేకను, ముంచింది ఆ మేక రక్తంలో విచిత్రమైన నిలువుటంగిని పంపగా. ఎవరు పంపారు? వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా, వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమార్ని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పారు. ఇది ఆదికాండం 37వ అధ్యాయం 31, 32 వచనాలు. అందరూ రాలా. ఎవరు వచ్చారో తెలియదు, ఎవరిని పంపారో కూడా తెలియదు. కొందరికి తాము చేసిన తప్పుని అద్భుతంగా కప్పిపెట్టుకునేటువంటి సామర్థ్యత ఉంటుంది. తాము చేసింది రైట్ అని ఒప్పించగలుగుతారు వాళ్ళు. అయితే మరికొందరు ఇంకా తెలివిగలవారు. చేయవలసిందంతా చేస్తారు, చేసి మన నిర్ణయానికి వదిలేసినట్టు కనపడి మనంతటా మనమే నిర్ణయం తీసుకోలే పరిస్థితులకు తెస్తారు. అదేమిటి అంటే, అంగీ పంపారు, ఇది నీ కొడుకు దవునో కాదో గుర్తుపట్టు అన్నారంతే. వాళ్ళు ఏం చేశారో చెప్పలా, మాకు దొరికింది అంగీ అన్నారు, పంపారు. పంపినప్పుడు అతడు గుర్తుపట్టాడు. 33వ వచనం, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అనెను. ఇక్కడ ఎవరి నిర్ణయానికి వాళ్ళను వదిలేసినట్టు కనిపిస్తున్నా, కంటికి కనిపించినవి, చెవికి వినిపించినవి. దొరికింది అంగీ అన్నది అబద్ధం, చూపించిన అంగీ మోసం. కానీ వినిపించింది, చూపించింది, ఈ రెండు మోసాలేనని చూస్తున్న వ్యక్తికి ఏం తెలుసు? తెలియదుగా. అతడు దూరంగా ఉన్నాడు. వీళ్ళు ఏం చూపిస్తే అది చూస్తాడు, వీళ్ళు ఏం చెప్తే అది వింటాడు. ఎప్పుడైనా మోసపోయేది అక్కడే. సరిగ్గా కంటికి కనిపించినవి, చెవికి వినిపించినవి, అట్టి వాటిని బట్టి మనంతట మనం వచ్చే నిర్ణయం. యోసేపు చనిపోయాడని, దుష్టమృగం అతన్ని చీల్చేసిందని యాకోబు ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా వాళ్ళు చెప్పవలసినవి చెప్తారు, చూపించవలసినవి చూపిస్తారు. కానీ చెప్పినవి అబద్ధమే, చూపించినది అసత్యమే, అయినా నీ నిర్ణయం అంటారు. ఎంత తెలివిగలవాళ్ళు కదూ.
వారి తెలివితేటలతో ప్రార్థనాపరుడైన యాకోబును మోసం చేయగలిగారు. వారి తెలివితేటలతో ఆకాశం నుండి భూమి మీదకు వేయబడిన నిచ్చెనను చూసిన యాకోబును మోసం చేయగలిగారు. దేవుని స్వరాన్ని విన్న యాకోబును మోసం చేయగలిగారు. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం చూసిన యాకోబును మోసం చేయగలిగారు. యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడి కన్నీరు కార్చి ఆయన చేత ఆశీర్వదించబడిన యాకోబును మోసం చేయగలిగారు. నిన్ను నన్ను మోసం చేయడం పెద్ద సంగతేం కాదు. అలా మోసం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఇది నాన్న చాలామందికి ఉన్నాయి. అలాంటి వారిని గురించి కొద్ది మాటలు చెప్పుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, కృపగలిగిన నీ స్వరాన్ని మరోసారి వినేటువంటి అవకాశం మాకు అనుగ్రహించుమని లేఖనాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా మాకు అవసరమైన తలంపులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, కష్టం గుండా, కన్నీటి గుండా, అవమానం గుండా, నిర్దాక్షిణ్యమైన పనుల వల్ల వేదన చెందుతున్న అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తున్నాను. మీరు పరిష్కారం చేసే దేవుడు. ప్రస్తుతానికి వారు చెప్పిన మాటలు విని, వారు చూపించిన వాటిని రుజువులను చూసి నమ్మి యాకోబు ఏ రీతిగా అయ్యాడో, నేటి దినాన్న అలాంటి వారు చెప్తున్న వాటిని బట్టి ఎంతమంది నమ్మి మోసపోతున్నారో ఆ విషయాలు కొంచెం స్పష్టంగా చెప్పడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలను మీరు దయచేయండి. కృప చూపించండి నాయన. సాయపడండి ప్రభువా. మీ కార్యాలు గొప్పవి. మీరు శక్తివంతుడైన దేవుడు. మోసగించేవారు, మోసపోయేవారు నా చేతుల్లోనే ఉన్నారు అని మీరు అన్నారు. మేమందరం మీ చేతుల్లో ఉన్నాం. అది చాలు మా సంతోషానికి. నేటి మా దుఃఖాన్ని చూస్తున్నవారైన మీకు మరోసారి ఈ సందర్భాన్ని వివరించడానికి అవసరమైన భావాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక మాట, అబద్ధాన్ని నిజంగా నమ్మించడం, అసత్యాన్ని సత్యంగా నిరూపించడం. మేము వినిపించాం, కనిపించిందని. మేము చూపించాం ఆ అంగీని. నిర్ణయానికి వచ్చింది అతను. నిర్ణయానికి అతను వచ్చాడు. మా తప్పే ఉంది. మేమేమన్నా యోసేపు చనిపోయాడని చెప్పామా? యోసేపు ఏమైపోయాడని చెప్పామా? ఏం చెప్పలేదుగా మేము. ఇప్పుడు నిర్ణయానికి వచ్చింది ఎవరు? యాకోబు తనంతట తానుగా యోసేపు చనిపోయాడని, దుష్టమృగం బారిన పడి చనిపోయాడని నిర్ణయానికి వచ్చాడు. అంటే అబద్ధికులు, అసత్య సంబంధుల పని వాళ్ళు ఎదుటివారు కాదనలేని రుజువుల్ని చూపిస్తారు. ఇతరులను బేషరతుగా నమ్మించనుగలరు. యాకోబు యోసేపు మరణించాడని నమ్మాడు. ఈ రోజును కూడా ఇదే పని జరుగుతూనే ఉంది. యోసేపు మరణించాడా? వాక్యం తెలిసిన వారు ఎవరైనా యాకోబు కళ్ళ ముందుకు రక్తం ముంచిన అంగీ తెచ్చినప్పుడు యోసేపు సజీవుడా, మృతుడా? సజీవుడు. సజీవుడైన వాణ్ణి మృతునిగా చూపించటం అనేది ఆనాడు జరిగింది, ఈనాటికి జరుగుతూనే ఉంది. ప్రభువు సజీవుడు. ఆయన ఈ రోజును కూడా చాలామంది ఆయన మృతునిగా నిరూపించేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఆయన లేడని, ఆయన చనిపోయాడని అని, ఆయన దైవత్వం మీద దాడి చేస్తున్న వాళ్ళు ఆయన సజీవుడు కాదు అని మాట్లాడేవారు ఎంతోమంది బయలుదేరారు.
అంచె దినాల్లో అపహాసకులుంటారని చెప్పిన లేఖనం ఎంత వాస్తవమో ఈ దిన పరిస్థితులన్నిటినీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది. వారు నమ్మించగలుగుతారు. ఇలా అంటాను నేను. యోసేపు వారి దగ్గరికి వెళ్ళాడు. యోసేపు అంగీని వారు పంపించారు. అది ఆ కాలానికి చెందింది. యాకోబు ఆ కాలానికి చెందినవాడే. కానీ ప్రభువు 2000 సంవత్సరాలకి పూర్వం వాడు. ఆయన గురించినటువంటి వ్యతిరేకమైన వాటిని నేడు చూపిస్తున్న వాళ్ళు ఆనాటి వాళ్ళ, ఆనాటి సత్యం వారు తెలుసా? లేదు, వారు ఆయన ఏమైనా తెలుసుకున్నారా? ఆయన కలుసుకున్నారా? ఆయన స్వరాన్ని ఏమైనా విన్నారా? ఆయనతో వ్యక్తిగత సంబంధం ఉందా? ఆయన ప్రార్థన చేయగా జవాబు ఇవ్వడం వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియని వాళ్ళు వీళ్ళు. యోసేపు యొక్క పరామర్శని, యోసేపు యొక్క ప్రేమని, యోసేపు ద్వారా నానపెట్టిన కబుర్ని ఆ రోజు వాళ్ళు విన్నారు. ఈరోజు కూడా ప్రభువు పంపగా వచ్చి అనేక మంది మీకు ఆయన సజీవుడని, మీ పాపాల కోసం ఆయన మృతి చెందాడని, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని ఎంత ఖచ్చితంగానో స్పష్టంగానో చెప్తున్నా నమ్మలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? మనంతట మనం ఒక నిర్ణయానికి వచ్చేట్టుగా మన కళ్ళ ముందుకు, మన చెవి దగ్గరికి తెచ్చినటువంటి సంభవాలు, సంగతులే. అవి మనల్ని ఎంతగానో మోసగిస్తాయి, ఎంతగానో దుఃఖంలోకి కృంగిపోయేటట్టు చేస్తాయి. ఆలోచించేయండి. చాలామంది ఈ రోజున ప్రభువును, ఆయన దైవత్వాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన సజీవంగా మనతో ఉన్న సత్యాన్ని నమ్మనివ్వకుండా చేయడం కోసం మనంతట విన్నవారు కానీ, చూస్తున్నవారు కానీ వారి కనులు మోసపోయేటట్టు, వారి చెవులు మోసపోయేటట్టుగా, కనులు భ్రమించేటట్టు, చెవులు మోసపోయేటట్టుగా వారు చెప్తున్నటువంటి మాటలు కానీ, వారి వాదనలు కానీ, వారు చూపుతున్న రుజువులు కానీ చాలామందికి తమంతట తామే ఒక నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేసి ఆయన కూడా మనలాంటి మనిషేనని, ఆయన కూడా మృతుడైపోయినాడనే సత్యం వాళ్ళు నమ్మేసి, ఓహో అంతేనా అనే ఆలోచనకు వచ్చేసినప్పుడు చూడండి, మోసపు రుజువులతోనూ, చాకచక్యమైనటువంటి వాదనలతోనూ, మోసపు మాటలతోనూ సజీవుడైన ప్రభువుని మృతునిగా నిరూపించేటువంటి మాటలు ఆనాడు జరిగాయి, ఈనాడు జరుగుతున్నాయి. నమ్మిన వారిని, అలా నమ్మినవారు వారి మాటలు విని వారు శాశ్వతమైన దుఃఖంలోనికి నెట్టేస్తున్నారనే సత్యం వాస్తవం కదా. యాకోబు ఎలాంటి దుఃఖంలోకి వెళ్ళిపోయాడో ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయంలో 34వ వచనంలో యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఆంగలార్చుచూ ఉండగా అతని కుమారులందరూ వచ్చారు. అతని కుమార్తెలందరూ అంటే దీనాయే కాదు, కోడండ్రను కూడా కుమార్తెలు అని పిలవడం జరుగుతుంది. అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల్లోకమునకు నా కుమారుని యొద్దకు వెళుదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఈ మాటలు యాకోబును నిరాశ నిస్పృహల్లోనికి, నిరీక్షణ లేని స్థితిలోనికి, విశ్వాసపు నేత్రాలు కూడా మూయబడే పరిస్థితులు వచ్చేట్టుగా అతని జీవితానికి ఇవి స్పష్టంగా కనిపించాయి. మీరే ఆలోచించండి.
దేవుడు యాకోబు విషయంలో ఏమేం చేశాడు, ఏం చెప్పాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏం చెప్పాడో దయచేసి మీరు నాతో పాటు 28వ అధ్యాయానికి రండి. ఏమన్నాడు ఆయన? 13 చివరి భాగంలో, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు ఓలేగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, అంటే యాకోబునకు తోడై ఉంటానని, నెరవేరుస్తానని, అప్పటి వరకు నేను విడిచిపెట్టనని చెప్పినవాడు యాకోబు సంతానాన్ని విడిచిపెట్టేస్తాడనా? వారు అన్ని దిక్కులకు విస్తరిస్తారని, వారి ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని చెప్పిన వాగ్దానం ఆ రోజు అయినా ఈరోజు వాస్తవం కదా? యాకోబు సంతానానికి దేవుడు తోడుగా లేడా? ఈ రోజున తోడుగానే ఉన్నాడు ఆయన. కానీ వారు చెప్పిన మాట, వారు చూపించిన రుజువు యాకోబు మనోనేత్రాలను మూసేసిందిగానో, యాకోబు మనసును దుఃఖం పాలు చేసిందిగానో అయింది. మీరే ఆలోచించేయండి. అంతేకాదు, మరో మాట కూడా చూడండి. 32వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఆ రాత్రి యాకోబు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు కూడా ఆయన అతనికి చెప్పిన మాట ఎంత శ్రేష్టమైన మాటో, ఎంత అద్భుతమైన మాటో మీరే చూడండి ఒకసారి. 28వ వచనం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నాడు. అవునుగా, అంటే ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. నువ్వు రాకుమారుడు అయ్యా. ఎందుకని? రారాజు ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఖచ్చితంగా నీవు రారాజువే, రారాజుకు చెందినవాడివి, నీవు రాకుమారుడివే. ఆయన అబ్రహాము దేవుడుగాను, ఇస్సాకు దేవుడుగాను, యాకోబు దేవుడుగాను తను చెప్పుకున్నాడు అనంటే, వారిని తన సొత్తుగాను, తన జనాంగంగాను, లోకంలో తన కొరకు ప్రత్యేకించుకున్నవారిగాను ఆయన చేసుకున్నాడు. ఆయన 35వ అధ్యాయంలో అంటాడు, 11వ వచనంలో, నేను సర్వశక్తిగల దేవుణ్ణయ్యా, నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, జనముల సమూహమును నీ వల్ల కలుగుతాయి, రాజులు నీ గర్భంలో నుంచి వస్తారయ్యా అని చెప్పాడు ఆయన. కానీ ఎప్పుడు అంగీని చూశాడో, ఎప్పుడు గుర్తుపట్టు అనే మాట వాళ్ళు అన్నారో, ఆ కాలంలో అతడు సమస్తాన్ని మర్చిపోయి దుఃఖంలోనికి వెళ్ళిపోయాడు. నేడు కూడా ప్రభువును గురించిన సందర్భం, ఆయన సజీవుడని, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు అనే సత్యాన్ని నమ్మనివ్వకుండా చేయడానికి అనేక మంది చూపిస్తున్నటువంటి మాటలు కానీ, పలుకుతున్న మాటలు కానీ, చూపిస్తున్న రుజువులు కానీ ఆ రోజు యాకోబును కొన్ని సంవత్సరాల కాలం, ఒక 20 సంవత్సరాల కాలం దుఃఖంలో ఉంచాయి. కానీ ఇవాళ ఆ మాటలు నమ్మేవారు యుగయుగాలు దుఃఖంలోనికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు. ప్రభువును గురించి ఎవరు విరోధంగా మాట్లాడినా ఒక చిన్న మాట, మీరు అడిగి చూడండి ఆయన్ని నాతో మాట్లాడమని, మీరు అడిగి చూడండి ఆయన్ని నన్ను క్షమించమని, మీరు అడిగి చూడండి ఆయన్ని నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని, మీరు అడగండి ఆయన్ని నా జీవితంలోనికి రమ్మని, మీరు బ్రతిమాలండి ఆయన్ని నన్ను అంగీకరించమని. ఆ తరువాత మీ అంతరంగంలో జరిగే మార్పు అనూహ్యమైంది. హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర ఎవరు ఏ ఆర్గ్యుమెంట్ చెప్పినా
ఆయన సజీవుడు. ఆయన మరణాన్ని గెలిచాడు, నిన్ను కూడా మరణాన్ని గెలిపించేవాడు ఆయన. నీకు శాశ్వతమైన నిత్యజీవాన్ని ఇచ్చేవాడు ఆయన. యోసేపుని గురించి చెప్పిన మాట, యాకోబు నమ్మి దుఃఖం పాలైనట్టు ప్రభువును గురించిన విరోధమైన మాటలు నమ్మి, ఆయన సజీవుడు కాడని నమ్మి యుగయుగాల దుఃఖంలోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఈరోజైనా ప్రభు పాదాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకోమని ప్రభు పేరట బ్రతిమాలుతున్నాను. తల్లి వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. విన్న మా ప్రియులు మోసపోకుండాను కృంగిపోకుండాను అంగీకరించిన వారై తిరిగి జన్మించిన అనుభవంలో మీతో వ్యక్తిగత సంబంధాన్ని సహవాసాన్ని కలిగిన వారై సంతోషిస్తూ యుగయుగాలు నిత్యజీవంలో ఉండే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా
పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే